సచిన్ టెండూల్కర్ పూర్తి పేరు సచిన్ రమేష్ టెండూల్కర్. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. గాడ్ ఆఫ్ క్రికెట్గా అభివర్ణిస్తారు. ముద్దుగా తన ఫ్యాన్స్ లిటిల్ మాస్టర్ అని కూడా పిలుచుకుంటారు. సచిన్ ఏప్రిల్ 24, 1973న బాంబే, ఇప్పుడు ముంబై, మహారాష్ట్రలో రమేష్, రజనీ దంపతులకు జన్మించాడు. సచిన్ క్రికెట్ను మన ఇండియా మొదటిసారిగా 1983 సంవత్సరంలో వరల్డ్ కప్ గెలిచిన సమయంలో ఆ ఆట గురించి తెలుసుకుని తన 11వ ఏట క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. సచిన్కు క్రికెట్ మీద రోజురోజుకు పెరుగుతున్న ఇంట్రెస్ట్ని చూసి తన సోదరుడు అజిత్ క్రికెట్ కోచ్ అయిన రమాకాంత్ ఆచ్రేకర్కు పరిచయం చేశాడు. తమ మొదటి మీటింగ్లో సచిన్ పెద్దగా రాణించకపోవడంతో తన సోదరుడు అజిత్ రమాకాంత్ ఆచ్రేకర్ను మీరు చూస్తుండగా తన సహజమైన ఆట తీరును కనబరచలేకపోతున్నాడు. మీరు తనకి ఇంకొక ఛాన్స్ ఇచ్చి ఎక్కడైనా చాటుగా ఉండి గమనించండి అని కోరగా, అలాగే రమాకాంత్ ఆచ్రేకర్ సచిన్కు ఛాన్స్ ఇచ్చి చెట్టు చాటు నుండి గమనిస్తున్నారు. ఎవరూ గమనించకపోవడాన్ని సచిన్ అదునుగా చూసి తనదైన శైలిలో సహజమైన ఆట తీరును కనబర్చి ఆచ్రేకర్తో ఔరా అనిపించుకున్నాడు. సచిన్ తన ఇంటర్నేషనల్ కెరీర్ను 16వ ఏట అంటే 15 నవంబర్ 1989న కరాచీలో పాకిస్తాన్పై జరుగుతున్న టెస్ట్ మ్యాచ్తో ఆరంగేటం చేసి 24 సంవత్సరాల పాటు తన జైత్రయాత్రను చాటుకున్నాడు. ఈ 24 ఏళ్లలో ఎన్నెన్నో మైలురాళ్లను, ఎన్నో ఎదురుదెబ్బలు, ఎన్నో కష్టాలను ఎదురైన తన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా గాడ్ ఆఫ్ క్రికెట్గా ఎదిగారు. తన సుదీర్ఘమైన 24 ఏళ్ల కెరీర్లో టెస్టుల్లో 200 మ్యాచ్లు ఆడి 15,921 పరుగులు, ఓడిఐలో 463 మ్యాచ్లు ఆడి 18,426 పరుగులు, ఐపీఎల్లో 96 మ్యాచ్లు ఆడి 2,797 పరుగులు సాధించారు. వీటిలో మొత్తంగా 180 అర్ధశతకాలు, 101 శతకాలు బాది తనకంటూ చరిత్రలో ఒక తిరుగులేని అధ్యాయాన్ని నమోదు చేసుకున్నారు. బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లో సచిన్ పేరిట చాలా గొప్ప రికార్డులు ఉన్నాయి. టెస్ట్, ఓడిఐ, టీ20లు కలిపి మొత్తంగా 203 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. ఈ స్టాట్స్ చూసే చెప్పొచ్చు ఎందుకు సచిన్ను గాడ్ ఆఫ్ క్రికెట్గా అభివర్ణిస్తారో. ఇంతటితో అయిపోలేదు. సచిన్ పేరిట ఇంటర్నేషనల్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర పుటల్లో ఒక చెరగని ముద్ర వేశారు. టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీ కొట్టడం అనేది క్రికెట్ మొదలుపెట్టిన రోజుల నుండి సాధారణ విషయం అయిపోయింది. కానీ ఒక ఆటగాడు నిర్ణీత ఓవర్లు కలిగిన ఫార్మాట్ అయిన ఓడిఐలో డబుల్ సెంచరీ కొడతారని ఎవరూ అంతగా ఊహించి ఉండరు. అలాంటిది మన లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ 24 ఫిబ్రవరి 2010న గ్వాలియర్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో ఏకంగా 200 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి అంతర్జాతీయ స్థాయిలో 50 ఓవర్ల ఫార్మాట్లో ద్విశతకం బాదిన మొదటి ఆటగారిగా చరిత్ర పుటలో ఇంకొక అధ్యాయాన్ని నమోదు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సాధించిన రికార్డులు, అవార్డులు ఇంకా ఎన్నో, ఘనతలు కోకొల్లలు. తన సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో ప్రపంచ కప్లు ఆడినా ఒక్కసారి కూడా గెలవలేను అనుకున్న సమయంలో, తన కెరీర్ చివరి సమయంలో 2011లో ఇండియాలో జరిగిన ప్రపంచ కప్ను కెప్టెన్ ధోని ఆధ్వర్యంలో తమ సొంత ప్రజల మధ్య గెలవడం ఆయన జీవితంలోనే మర్చిపోలేని ఒక తీయని ఘట్టం. ఈరోజు ఆయన తన 51వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. వి విష్ యూ హ్యాపీ బర్త్డే సచిన్ టెండూల్కర్.